నేను ఈ బెడ్ మీద పడుకుంటా, నువ్వు కింద పడుకో. నేనెందుకు కింద పడుకోవాలి? నాకు దూరంగా ఉండాలనుకుంటుంది మీరు కదా, మీరే కింద పడుకోండి. అంటే నీకు నా దగ్గరగా ఉండాలనుందా? నేను ఆ మాట అనలేదు. కింద మాత్రం పడుకోను అంటున్నాను. ఇప్పుడు తమరు క్వీన్ ఎలిజబెత్ లా పాన్పు మీద పడుకుంటే నేను సర్వెంట్లా కింద పడుకోవాలా? మీరు చక్రవర్తిలాగా బెడ్ మీద పడుకుంటే నేను మీ సేవకురాల్లాగా కింద పడుకోవాలా? నువ్వు ఎలాగైనా అనుకో, నేనైతే కింద పడుకోను. మీరు ఏమనుకున్నా సరే, మీ మంచంలో ఒక మూలనైనా పడుకుంటాను, కానీ కింద పడుకోను. నేను నీ బాస్ని, నా మాట వినవా? అది అప్పుడు. ఇప్పుడు నేను మీ భార్యని, నా మాట మీరు వినాలి. నన్ను ఇరిటేట్ చేయకో. నాది సేమ్ డైలాగ్. కృష్ణ, నా మాట విను. మీ మాట కాదు, నా మాట కాదు. ఎవరు బెడ్ మీద పడుకోవాలో టాస్ వేసుకుందాం. ఏయ్, ఇదేమైనా గ్రౌండా? మనం ఏమన్నా క్రికెట్ ఆడుతున్నావా? మీరు ఏదైనా అనుకోండి, బెడ్ మీద మీరు పడుకోవాలో నేను పడుకోవాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. సరే. హెడ్ సెట్ ఇలా మీరు వేయండి, గాల్లో ఉన్నప్పుడు చెప్తాను. హెడ్స్. నేనే గెలిచాను, నేనే గెలిచాను, నేనే గెలిచాను. ఆ గెలిచావులే. రేపు పొద్దున మొదటి ప్రైజ్ ఇస్తారు, వెళ్ళి తీసుకుందు గాని. హాయిగా బెడ్ మీద నిద్రపోతే నాకు అంతే చాలు. తమరు ఇలా దయచేయండి. రండి, కీప్ డిస్టెన్సా. రండి. ఆహా, బెడ్ ఎంత బాగుందో. ఈరోజు హాయిగా నిద్రపోతా. ఇన్ని రోజులకి మళ్ళీ మన శోభనం సెట్ అయింది. విష్ణు, ఇంకా ఎవరూ మన శోభనాన్ని ఆపలేరు.
మీ బెడ్ చాలా బాగుంది. అరవకుండా పడుకో. మీకు కింద కంఫర్ట్ గానే ఉందిగా. నీకెందుకు, నువ్వు అటు తిరిగి పడుకో. నా బెడ్ మీద నేనెట్టి తిరిగి పడుకోవాలో నాకు తెలుసు. ఛ! ఆకలిగా ఉంది, ఏం చేయాలి? ఆకలిగా ఉంది. ఫుడ్ ఆర్డర్ పెడితే పోలా? అమ్మయ్యా, లేట్ అయినా కానీ మంచి డిష్ బుక్ చేశాను. ఏంటి వీడు ఆర్డర్ పికప్ చేసుకుని ఫోన్ లిఫ్ట్ చేయడు? ఆకలేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయరా. ఛ! అలా చూస్తున్నావు? పెళ్లిలో పాలు తాగుతున్నారేంటి? నా ఇష్టం, నేను తాగుతాను. కరెక్ట్ గా సగం తాగి పెట్టారు. మిగిలిన పాలు నేను తాగాలా? వస్తున్నా. ఏయ్, నీకంత అవకాశం ఇవ్వలే గాని నువ్వు పడుకో. పడుకో, బాగా పడుకో స్వామి. ఆకలి వస్తుంది.
ఒక మనిషి ఉంది, అది తిన్నదా లేదా అని అడిగే పద్ధతి కూడా లేదు. చక్కగా తినేసి పడుకున్నాడు. అమ్మో ఆకలేస్తుంది. మొబైల్ రింగ్ అవుతున్నా లేవడేంటి? పీకల దాకా మెక్కేశాడు కదా, ఎందుకుంటారు ఇంకా? 3 అంకేసి మరి డీప్ స్లీప్ లో పడుకున్నారు. ఇప్పుడు ఏనుగొచ్చి లేపినా లేవరు. హలో మేడం, ఫుడ్ ఆర్డర్ చేశారు. నేను మీ లొకేషన్లో ఉన్నాను మేడం. ఓ అలాగా, వచ్చేస్తున్నా. టైంకి వచ్చేసావు, వచ్చేస్తున్నా. అలాగే మేడం. తేనెటీగల్లో కూలీగలు వేలు లక్షల్లో ఉంటాయి, కానీ వాటన్నిటికీ రాణిగా ఒక్కతే ఉంటుంది. నువ్వు అలాంటి రాణివే అనుకున్నాను. నువ్వు నా అంశవే అని ఆనందపడ్డాను. నేను నీలాగే మీ బాబాయ్ని 2వ పెళ్లి చేసుకున్నాను. అప్పటికే ఉన్న పిల్లల్ని పెంచడానికి కాదు, అప్పటికే ఆయన బాగా సంపాదించాడని తల వంచి తాళి కట్టించుకున్నాను. మీ బాబాయ్ చనిపోగానే నా చేతికి ఆస్తొచ్చింది. ఉన్న పిల్లల్ని తరిమేశాను. చివరికి వాళ్ళని అనాథల్ని చేశాను. కానీ నువ్వేం చేశావు? నేను అనుకున్నది అనుకున్నట్టు జరుగుంటే నువ్వు నా ముందు ఈ టాపిక్ ఎత్తేదానివి కాదు పిన్ని. అలా జరగలేదని అడుగుతున్నాను. జరుగుంటే నువ్వు మహారాణి పొజిషన్లో ఉంటే నిన్ను చూసి నేను మహా ఆనందపడేదాన్ని. అనాథని చెయ్యాల్సిన రాధకి పెళ్లి చేశావు. అనాథగా పెరగాల్సిన శ్రీకాంత్ని ఇంకా ఇంట్లోనే ఉంచుకున్నావు. వీటన్నిటికంటే నీ పెద్ద కోడలుందే ఆ కృష్ణ, అది అసాధ్యురాల్లా కనిపిస్తోంది. నీకు దాని గురించి ముందే తెలిసి కూడా అది ఇంటి కోడలు అవ్వకుండా ఆపలేకపోయావు. నేనే ప్రయత్నం చెయ్యకుండా చేత కాకుండా ఏమీ కూర్చోలేదని నీకు తెలుసు పిన్ని. రాధకసలు పెళ్ళంటేనే పడదు అని పెళ్లి చేసుకోవడానే అనుకున్నాను. రాధ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలిస్తే నా వ్యూహం మొదట్నుంచి వేరేగా ఉండేది పిన్ని. ఇప్పటికీ రాధాకృష్ణలు చేసుకున్న ఈ పెళ్లి మీద నాకు అనుమానాలున్నాయి. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నావని చెప్తున్నారు. అదంతా ఉట్టి నాటకమే. అయితే మనం ముందు తేల్చాల్సింది వాళ్ళ నాటకాన్ని, అంతే కదా? కడుపును పోగొట్టిన గొడవలో విష్ణుని బయటికి గెంటే అవకాశం వచ్చింది. బయటికి గెంటావు. మళ్ళీ నువ్వే వెళ్ళి ఆ విష్ణుని ఎందుకు తీసుకొచ్చావు? ఆ విష్ణు హిమ కడుపు పోగొట్టలేదు. కేవలం దాని మీద నింద వేసి విష్ణుని పుట్టింటికి పంపించాను. కృష్ణ నాటకాన్ని బయట పెట్టడానికి మళ్ళీ ఈ ఇంట్లోకి తీసుకొచ్చాను. ఏది ఏమైనా వాళ్ల కోసం వీళ్ల కోసం నీ బిడ్డ కడుపు కోతని ఎలా అడ్డం పెట్టుకున్నావు? ఆ పని చేసిన వాళ్ళని ఎందుకు వదిలేశావు? ఎందుకంటే హిమకసలు కడుపు పోలేదు. హిమ బిడ్డ బతికే ఉన్నాడు. ఏంటి తారా నువ్వంటుంది? పిన్ని, హిమబిడ్డ ప్రస్తావన ఇంకెప్పుడు మన మధ్య రాకూడదు. గుర్తుంచుకో. మళ్ళీ మళ్ళీ ఈ విషయం నేను నీకు చెప్పను. ఏంటి హిమ
బిడ్డ గురించి ప్రస్తావన తీసుకురావద్దు అని జయజమ్మతో అంత నొక్కి నొక్కి చెప్తోంది. ఇప్పుడు ఈ జయజమ్మ నన్ను చూసిందంటే శోభనం గదిలో ఉండాల్సిన నువ్వు ఇక్కడేం చేస్తున్నావని గోల గోల చేస్తుంది. అసలే ఆకలేస్తుంది. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఏయ్, బిర్యానీ ఎక్కడిది? బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈ టైంలో బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది? అది మీరే చెప్పాలి శ్రీవారు. నేను చెప్పడం ఏంటి? మరి మీరు ఆర్డర్ చేసిన బిర్యానీయే కదా. నా బిర్యానీ నువ్వెలా తింటావు? ఇదిగోండి. ఇలా నేను ఆర్డర్ చేసిన బిర్యానీ ఇలా ఇవ్వు. అయ్యో, ఏమీ మిగలలేదు. మొత్తం తినేసావా? నాకు కొంచెమైనా ఉంచాలనే కామన్ సెన్స్ లేదా నీకు? స్వీట్స్, ఫ్రూట్స్ కొంచెమైనా నా కోసం ఉండాలన్న కామన్ సెన్స్ మీకు ఉండాలి కదా. ఇక్కడ ఒక మీతో పాటు ఒక మనిషి ఉంది, తింటుందో లేదోనని అడిగారా? గదిలోకి రాగానే నా బుర్ర తిన్నావు కదా, అందుకే తిన్నావా లేదా అని అడగలేదు. మీరు ఫుల్గా మెక్కారని మీకు వచ్చిన బిర్యానీ నేను తిన్నాను. సూపర్ గా ఉంది బిర్యానీ. తిన్నావుగా, వెళ్ళి ఆ మూతి చేతులు కడుకోపా. అమ్మయ్యా, ఇప్పుడు చక్కగా నిద్రపోతాను. ఈ గదిలో రైల్ ఇంజిన్ సౌండ్ వచ్చినట్టు వస్తోంది. మీ దగ్గర ఈ స్కిల్ కూడా ఉందా? అమ్మో, ఏంటి సౌండ్? గురుకేంటి జలుబు చేసిన గార్జిల్లా గాండించినట్టుంది. అయ్యో, వదినా, ఏంటి శిఖరా చాలా ఆనందంగా ఉన్నట్టున్నావు? అంటే అక్కడ అక్కడ శుభకార్యాలన్నీ నీ చేతుల మీదుగా జరిపిస్తున్నావు కదా?
పెళ్లి తర్వాత కార్యక్రమాలన్నీ బాగానే జరిగాయా వదనా? కార్యక్రమాలన్నీ బాగానే జరిగితే అక్కడ అందరూ హ్యాపీగానే ఉన్నారన్నమాట. ఏ వదనా, నీకు నీ పుట్టింటి ఆనందమే ముఖ్యం కదా? అదేంటి శిఖర అలా అంటావు? నాకేంటి సంతోషం కూడా చాలా ముఖ్యం. నువ్వు ఈ ఇంటి సంతోషం, ఈ ఇంట్లో వాళ్ళ ఆనందం నువ్వు కోరుకొనుంటే ఆ ఇంటి గడప తొక్కేదానివి కాదు. నీకు మాకంటే మీ అన్నయ్య ఆ కృష్ణే ముఖ్యం కదా?